హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. జానీ మాస్టర్కి సంబంధించి అందరూ కేసు మీకు అందరూ తెలిసే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని కీలకమైనటువంటి మనుషులు ఇంటర్ఫియర్ అవుతూ ఉన్నారు. కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. సినీ పెద్దలందరూ ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఒక మంచి విషయాలు అయితే చెప్పుకుంటూ వచ్చారు. అయితే మెయిన్గా ఇక్కడ సినీ పెద్దలందరూ కూడా ఈ కేసుని ఎలాగైనా కంట్రోల్లోకి తీసుకొచ్చి మచ్చని తుడిపేయాలి జానీ మాస్టర్ మీద ఉన్న దాన్ని అనుకునే భాగంలో ఏమో తెలియదు, కానీ ఆ అమ్మాయిని ఈ కేసు వాపస్ తీసుకునే లాగా చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్లయితే కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. ఈఫ్ ఇన్ కేసు తను కేసు వాపస్ తీసుకుంటే ఇప్పటి వరకు ఏదైతే అమ్మాయి కష్టపడుతూ వచ్చిందో ఇదంతా కూడా నిర్వీర్యపాలైనట్టే. అండ్ ఇంకొకటి మెయిన్గా అసలు ఎందుకు సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు ఏంటనే దీనికి సంబంధించి ఒక మంచి విశ్లేషణ, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి సినీ రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు అసలు ఇంత ప్రయత్నం చేయడం? అమ్మాయి వేస్ట్ కదా ఒకవేళ తను వాపస్ తీసుకుంటే. అసలు ఎందుకు ప్రయత్నిస్తారు వీళ్ళంతా కూడా? ఇప్పుడు ప్రయత్నించే బదులు ఆ పిల్ల పోరాడే టైంలో హెల్ప్ చేయొచ్చు కదా. అదే ఆమె కార్డు కోసం కింద మీద పడింది. సేమ్ శ్రీరెడ్డి కూడా మా కార్డు కోసం కింద మీద పడింది. పట్టించుకోవాలా, అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు? అవునా కదా. ఆ తర్వాత మళ్ళీ బుజ్జగించి అది చేసి ఇది చేసి ఇంకేదో చేసి మొత్తం పంపించేశారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చెన్నైలో మొహం మార్చేసింది. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా గతంలో కూడా మేము ఇలాంటివి చాలా వచ్చాయి, చాలా చూసాం, చాలా చేసాము. చూడు పెద్ద అయినా నువ్వు అట్లా పెట్టడం తప్పు. వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నువ్వన్నా చెప్పండి కూతురు కానీ కన్విన్స్ చేయడము. పేరెంట్స్ని గట్టిగా మీ పాపని చెప్పండి, మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నది ఇండస్ట్రీలో, చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది. సరే ఒక మాస్టర్ మీద ఇలా అనింది, వాళ్ళిద్దరికి ఎందుకు జరిగిందో మాకు తెలియదు, ఆ కేసు ఉపసంహరించుకోమని చెప్పు. తర్వాత మనం ఇక్కడిక్కడే ఏదో రకంగా సెటిల్ చేసుకుందాం. లీగల్గా వెళ్తే అది ఇంకా ఏదో ఉంటుంది. ఆయనకి జైలు శిక్ష పడిందా అంటే ఇంకా ఇప్పుడు దర్శన్ ఇప్పటివరకు జైల్లోనే ఉన్నాడా? బయటికి రాలా. ఆయన కెరీర్ అంతా పాడైపోయింది. ఇట్లా ఉంటుంది. మనకెందుకమ్మా వచ్చినా కూడా మన ఇండస్ట్రీ విషయాలు మనమే సర్దు మనుగుదాం. ఎవరున్నారు పెద్ద దిక్కు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇవన్నీ చేయడానికి? ఒకప్పుడు అంటే దాసరి నారాయణరావు గారు ఉండే, ఇప్పుడు ఎవరున్నారు? చిరంజీవి గారిని పెద్దగా పెడితే ఆయన ఖచ్చితంగా జానీ మాస్టర్ని ఒకవేళ కాపాడితే ఏమంటారు ఇప్పుడు జనాలు? ఏమంటారు? అలా అని చెప్పేసి ఆ పాప వైపుగా కూడా నిర్ణయం తీసుకోవచ్చు. పెద్దగా చెప్పాలంటే దేవుడు అవుతాడు, కానీ వాళ్ళకి అవి నచ్చవు. ఎందుకో మనకి తెలియదు. సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈవిడ్ని కన్విన్స్ చేస్తున్నారు, తీసేసుకో వెనక్కి తీసుకో. 40 పేజీలు రాసింది మహిళా కమిషన్లో. అంటే 40 అంటే ఎక్కువ అంట, 48 ఇంకెన్నో నాకు సరిగ్గా ఐడియా లేదు. 40 వరకు నాకు ఐడియా ఉంది. 40+ రాసింది అంటే ఎంత రాసి ఉంటది, ఎంత వేదన ఉంటది ఆమెలో. అండ్ వీళ్ళు కంప్లైంట్ కోసం మీ చుట్టూ తిరిగినప్పుడు ఎవడు దేకడు, ఒక్కరు కూడా అసలు చిప అంటారు అనమాట. కంప్లైంట్ పెట్టింది లీగల్ గా అంటే జరిగి అందరు వచ్చేస్తారు దగ్గరికి, అయ్యో ఇది అయిపోయింది. ముందు ఎందుకు ఇవన్నీ తీసుకోవట్లా? ఓకే రేజ్ అయితేనే వస్తున్నారు బయటికి. ఈమె డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు, 2 వారాల నుంచి తిరుగుతానే ఉంది. అదే ఝాన్సీ గారే ఇనిషియేట్ తీసుకొని కంప్లైంట్ పెట్టమనింది. ఎందుకు పెట్టమనింది ఝాన్సీ అంటే ఆ తీవ్రత అలా ఉంది, ఆ పిల్ల అనుభవించిన బాధ అలా ఉంది, అందుకు ఆమె పెట్టమనింది. సీరియస్లీ వాళ్ళు చూశారు కదా కేసు మొత్తం. తను కూడా వాళ్ళ ఒక ఆడపిల్లలే కదా, ప్రగతి గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ కూర్చొని దాన్ని ఆ మెజర్స్ చూస్తే వాళ్ళకి చాలా బాధ వేసింది. అరే ఏంటిది ఇంత పైశాచికత్వమా అని చెప్పేసి. అందుకే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు కేసును ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు. పెట్టింది ధైర్యంగా పోరాడు. నువ్వు ఒకరిని చూసి ఇంకోరు వస్తారు కదా. ఇప్పుడు అలా ఉపసంహరించుకోవాలి అంటే అమ్మాలో రాజీనామాలు అవ్వవు. గట్టిగా ఉన్నారు కాబట్టి అందరు రాజీనామాలు చేసేసారు అక్కడ. అవునా? ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ కూడా ఇప్పుడు ఎవరున్నా సరే వాళ్ళు స్పందించారు. కానీ చాలా మంది ఇందాక నువ్వు కూడా అడిగినట్టు మంచు విష్ణు స్పందించట్లేదు. మంచు విష్ణు దీంట్లో స్పందించాల్సిన అవసరం లేదు, అది మాకు సంబంధంలా. అన్నిటికీ ఎవరి యూనియన్లు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు పరిష్కరించుకుంటారు. అఫ్ కోర్స్ ఒక మా అసోసియేషన్ లీడర్ ఆయన కూడా స్పందించవచ్చు, తను కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చేమో తెలియదు, బట్ హీ విల్ టేక్ కేర్. ఇక అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి ఇంత చేసి ఇంత పోరాడి అన్ని రోజుల నుంచి అసలు వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అయినప్పటి నుంచి వీళ్ళు అప్పుడే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు, తెగేదాకా లాక్కుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళ ఆవిడ్ని పంపాడు, పెళ్లి చేసుకుంటాను చెప్పు అని చెప్పేసి సద్దు మనకి ఇద్దామని. అది కాస్త వికటించింది. ఆమె వినట్లా. తను ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకునే ముందు చాలా నొప్పి అనుభవించింది. అనుభవించే టైంలో అది తెగేదాకా తెచ్చుకుంది మీరే. కాబట్టి ఇక దాన్ని ఆపాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు సరే ఇంత పోరాడింది, నీకు కాంప్రమైజ్ అయితే ఇంకెందుకు ఆమె లైఫ్? అదే ఇప్పుడు ఆమెను చూసి ఇంకొకరు కూడా ఇంకెవరు ఇప్పుడు పూనంకోరు కూడా మళ్ళీ సైలెంట్ అయిపోతుంది.
నీ వల్ల కదా ఇంకొకరు ధైర్యం చేసి బయటికి వచ్చారు. ఇంతమందిలో ధైర్యాన్ని నింపావు నువ్వు, కంటిన్యూ చేయి. వాట్ నో ప్రాబ్లం, కంటిన్యూ చేయి. అండ్ ఒక పెద్ద ఎలిగేషన్ 21 years నీ మీద వేసుకున్నావు. నా పేరెంట్స్ ఏమనుకుంటారు, నా బంధువులు ఏమవుతారో కూడా ఆలోచించాల. నేను అత్యాచారానికి గురయ్యాను అని చెప్పేసావు నువ్వు. తల్లిదండ్రులకి రేపటి రోజు సమాజంలో వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఒక టైప్ ఆఫ్ గిల్ట్. అరే మా అమ్మాయికి ఇలా జరిగింది, మీ అమ్మాయి అంటే కదా ఇలా జరిగింది, 10 మంది అడుగుతారు. అన్ని భరించి 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 చెప్పింది, ఏదేదో దూకేసింది. ఇప్పుడు దానికి వరకు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈయన ఎందుకు కాపాడాలని చూస్తున్నారు మీరు? అంత అవసరం ఏముంది అంటే చాలా మంది కొంతమందిలో డిస్కషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి అఫీషియల్ గా పార్టీ పరంగా బయటికి నెట్టేసిన యాజ్ ఎ సినిమా వారిగా సో ఆయన సంరక్షించుకుంటున్నాడు, పెద్దవాళ్ళతో మాట్లాడుకోవడం అనేది ఒక వదంతు వినపడుతుంది. 100% అదే జరుగుతుంది, వదంతు కాదు అదే. అందుకే ఈ నాగబాబు ట్వీట్లు పెట్టడం వరుస పెట్టి అదేంటిది, నేరం రుజువు అయితే తప్ప ఎవరిని మనం దోషిగా పరిగణింపలేము అని. ఈ నేరం రుజువు అవ్వాలా? ఏం రుజువు అవ్వాలి? వీళ్ళకంటే ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? ఎంతగా మన సొంత మనుషులు చిన్న చిన్న పనులు ఏమైనా చేస్తే మనోడు కాదు పగోడు అని పెడతారా? అండ్ నీ దగ్గర తిరిగేవాడు వాడు ఎవడో కూడా తెలియదు నీకు. యాక్చువల్గా చెప్పాలి, 4 రోజులు నీతో పనిచేశాడు మహా అయితే, నీకు కూడా తిరిగాడు. నువ్వు ఉన్న ఇండస్ట్రీలో నీలాగే ఇంకో తలకై. దానికి నువ్వు వాడు తప్పు చేసినా సరే ఇప్పుడు ఇలా సంరక్షించాలని చూస్తున్నావు. అది వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. కానీ ఈ అమ్మాయి అయితే వెనక్కి తగ్గే అవసరమే లేదు, అసలు తగ్గొద్దు కూడా. మహిళా కమిషన్ కూడా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళ తరఫున. ఈవెన్ ఇప్పుడు ఝాన్సీ లాంటి వాళ్ళు, ప్రగతి లాంటి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళేమవ్వాలి? వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి అంత ఇది మాట్లాడాలి? వాళ్ళు కూడా సెటిల్ చేయొచ్చు అక్కడే, ఆ రోజే అమ్మాయి ఇక్కడే సెటిల్ చేసుకుందామని. వాళ్ళు ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకోమన్నారు అంటే ఆ నొప్పి ఇంకో మహిళకు కూడా తెలిసింది, ఆ బాధ ఏంటనేది. అట్లా ఉన్నప్పుడు ఎందుకు తను తగ్గాలి? వెనక్కి తగ్గాల్సిన అవసరమే లేదు. తగ్గొద్దు కూడా. తగ్గదు అంటే తెలియదు మనకి. అంటే వీళ్ళు అమ్మాయి తరఫున కాదు, అట్లా ఆ రూట్లో వెళ్తారు పేరెంట్స్, మళ్ళీ వాళ్ళ చుట్టాలు, బంధువులు అట్నుంచి నరుక్కుంటూ వస్తారనమాట. ఇప్పుడు కేసు ఈ అమ్మాయి తగ్గితే ఇంకా మొత్తం నిర్వీర్పాలనేది. మనం స్ట్రాంగ్ గా ఉంటాం కరెక్టే. ఏదో టైంకి మన అమ్మ ఫోన్ చేస్తుంది, ఎందుకు నాన్న వద్దు, అయినా వీళ్ళు లేదమ్మా నీకు తెలియదు అంటే, ఇగో నువ్వు తీసుకోవద్దు నేను చచ్చిపోతాను తల్లి బెదిరిస్తుంది, నేను ఏం చేస్తావు? ఆ రేంజ్కి తీసుకొస్తారు. లేకపోతే అలా లొంగలేదా, ఇంకో డబ్బులకి లొంగలేదా, ఇంకెలా, ఈ విధంగా వెళ్తా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది కొంతమంది మాట్లాడుకుంటుంది కన్క్లూజన్కి వచ్చే ముందు, పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ మళ్ళీ అల్లు అర్జున్ గారి ఇష్యూ మళ్ళీ దీని మీద కొంచెం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. బికాజ్ ఎందుకంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి మొన్న ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్కి ఏదో కొంచెం చిన్న కాంట్రవర్సీ అయింది. తర్వాత జానీ మాస్టర్ ఈ కేసులు ఇరుక్కున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ వైజ్ అల్లు అర్జున్ ఈ అమ్మాయి వైపు నిలబడ్డాడు అనేది ఒక డివైడ్ వేసి ఒకటి అనుకుంటున్నారు. అది నిజమా అబద్ధమా? అయి ఉండొచ్చా? జానీని కాపాడుకునే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ చేయడం 100% ట్రూ, అది తను చేస్తున్నాడు. కానీ అల్లు అర్జున్ అందుకు ఈ అమ్మాయి వైపు నిలబడాలని అనుకోవాలా. పుష్ప పాట వీళ్ళతో కలిసి పనిచేసింది. నేను అనసూయ చెప్పాలా పుష్ప సెట్స్లో ఈ పిల్లని చూశాను అని. ఇప్పుడు అల్లు అర్జున్ పనిచేసే సినిమాలకే ఆ పిల్ల పనిచేస్తుంది, దగ్గరుండి చూశాడు ఆమె యాక్టివ్నెస్ని, తన్ని. అందుకు బాధ వేసింది ఆయనకి. అలా కూడా ఆలోచించి ఇప్పుడు ఆ అమ్మాయికి వీళ్ళకి సంబంధం లేకుండా ఎక్కడో ఏ హాస్టల్ అమ్మాయి అనుకుందాం, ఈయన స్పందిస్తే ఓహో పవన్ కళ్యాణ్కి యాంటీగా వెళ్తున్నాడా అనుకో. అలా లేదు. ఇప్పుడు నేను అనసూయ కూడా మాట్లాడింది కదా, ద రీజన్ అదే. ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి చూశారు, వాళ్ళని చూసారే ఈ పిల్ల నా ఇంత బాధ అనుభవించిందా అని చెప్పేసి నేను అండగా ఉంటాను. ప్రజెంట్ వాళ్ళ నీడలోనే పనిచేస్తుంది కదా, మైత్రిలోనే, అంటే తను పనిచేసే సినిమాకే. సో అందుకు అన్నాడు. సరే, ఓవరాల్గా జానీ మాస్టర్ లైఫ్ ఇక మీదట జడ్జి గానో గెస్ట్ గానో వీటిగా పనికి రాదు. ఓన్లీ చేసుకుంటే ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఉన్న ఈ సినిమాలకైతే ఖచ్చితంగా చెయ్యడు, చేసినా చూడరు, బైకాట్ లాగా చేసేస్తారు. చేసుకోవాలంటే ఇంకా పాన్ ఇండియా లెవెల్లో బయట ఎక్కడైనా చేసుకోవాల్సిందని వినపడుతున్నాయి. నిజమేనా? షటర్ క్లోజ్ అంతే. ఫోక్సో కేసు అంటే జైల్లోనే ఉంటాడు, ఇంకా రాడు బయటికి. జైల్లో చేసుకోవాలి డాన్స్లు. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.